అదే నమస్కారం. నేను ఈవినింగ్ వీడియో ఇచ్చా కదా, 2012 యుగాంతం సినిమా సేమ్ ఎలాగైతే ఉందో అదే నిన్న నేపాల్ వరదల్లో మనం చూసామని. అయితే ఇప్పుడు కొత్తగా ఎక్స్పర్ట్స్ చెప్పింది, సైంటిస్టులు చెప్పింది ఏంటంటే, హిమాలయ పర్వతం దగ్గర నుంచే ప్రళయం మొదలు కాబోతుంది, ప్రపంచం అంతా మొదలు కాబోతుంది అని. సముద్రాల్లో సునామీ వచ్చి ప్రపంచాన్ని కమ్మేసిద్దని అన్నారు కదా, అది కాదు. ఈ హిమాలయ పర్వతాల్లో గ్లేషియర్స్ అని ఉంటాయి, హిమనీయ నదాలు. అటు చుట్టూతో వచ్చేసి మొత్తం కొండ ఉండిద్ది, ఆ మధ్యలో వచ్చేసి మంచు కరిగిపోయి ఉండిద్ది. అండ్ కొంచెం కొంచెం కరుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న దారాలుగా పాయలుగా బయటకు వస్తే అవి నదులాగా ఏర్పడిపోతూ ఉంటాయి. దాదాపు కొన్ని వందల ఎకరాల్లో ఉంటాయి, హెక్టార్లో ఉంటాయి. అది గనక ఏమాత్రం ఒక్కసారిగా గనక బ్లాస్ట్ అయినా, ఒక్కసారి కట్టదించుకొని వచ్చినా ఇక దిగువ ప్రాంతాలు మొత్తం మునిగిపోతాయి. నిన్న జరిగింది అది. నిన్న ఈ నేపాల్ టిబెట్ సరిహద్దులు ఉన్నటువంటి గ్లేషియర్స్ ఆల్రెడీ అక్కడ మామూలుగా హిమాలయాలు ఎలా ఏర్పడితే అంటే, భూమి ఇట్ట వస్తున్నప్పుడు దీది ఇట్ట పెద్దదైపోయి హిమాలయ పర్వతాలు ఏర్పడినాయి అంటారు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. ఆ మూమెంట్లో ఈ భూముల కదలికలు అన్నీ చూసారా, అప్పటి నుంచి ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయట. అండ్ హిమాలయ పర్వతాలు ప్రతి సంవత్సరం 5 మిల్లీమీటర్ పెరుగుతూనే ఉందట. భూమి మీద ఏదన్నా కనుక హైట్ పెరుగుతూ ఉంది అంటే ప్రకృతిలో, అది హిమాలయ పర్వతాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయట. కారణం భూమి లోపల ఇంకా కదలికలు నడుస్తూనే ఉంది. నిన్న భూకంపం కూడా వచ్చేసరికి ఒక్కసారిగా భారీ కదలికలతో హిమాలయ పర్వతం మొత్తం అదిరింది. అప్పుడు ఎక్కడైతే ఈ టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో ఉందో రసూవా జిల్లా ఏరియాలో, అక్కడ ఉన్న గ్లేషియర్ ఏమైందంటే బ్రేక్ అయిపోయింది. ఎంతగా బ్రేక్ అయిందంటే ఒక్కసారిగా దిగునున్నటువంటి లోయలోకి ఆ గ్లేషియర్ బ్రేక్ అవడంతో వచ్చిన నీళ్లు, మంచు పలకాలు, మట్టి మొత్తం వచ్చింది. మరలా అక్కడ చిన్నపాటి కొండ లాంటిది ఏదో అడ్డుందంట లోయలో. ఈలో పైన చూస్తూనే ఉంది, అది ఇరుగ్గా ఉంది. లోండువాకులు లోయ సమ్మేదో ఆ ఇరుగ్గా ఉన్నటువంటి చోట, మామూలు విశాలంగా ఉన్న దాని నుంచి వస్తున్నప్పుడు ఇది వేరు, ఇరుగ్గా ఉంది, వెనకాల ప్రజలంతా వస్తుంది. ఒక్కసారికి ఇది కాస్త బ్రేక్ అయిపోయింది. ఇంకా ఒక్క ఉదుటి నా ముందుకు వచ్చేసింది. ఎక్కడెక్కడ ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయినాయి, ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి. అసలు ఊహకు అందరి విధంగా భయంకరంగా ఉందన్నమాట. ఇన్నాళ్ళు భారతదేశానికి రక్షణ కోటలా ఉన్నటువంటి హిమాలయాలు రానున్న రోజులలో భారతదేశాన్ని కబలించే విధంగా మారబోతున్నాయి. టిబెట్ అది ఇంకా ఎత్తులో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ టిబెట్లో పల్లం ఉన్నటువంటి ప్రాంతాలు పోవచ్చు. నేపాల్ తుడిచిపెట్టుకుపోయింది. ఆ బోర్డర్ ఉన్నటువంటి మన ఉత్తరప్రదేశ్, బీహార్ కూడా పెను ప్రమాదం కొంచెం. ఎందుకంటే ఆ నదులే ఇటు వచ్చేసరికి గండక్ నదిగా ఎంట్రీ అవుతుంది. నిన్న అప్పటికప్పుడు గండక్ నది వాల్మీకి నగర్ దగ్గర ఒక బ్యారేజ్ ఉంటుంది, మొత్తం గేట్లు ఓపెన్ చేసి పడేశారు. 150,000 క్యూసెక్లు ఏంటారు బాబు, నైట్కి 2 లక్షల క్యూసెక్లు వచ్చిందంట. వెనకాల విజువల్స్ ఉన్నాయి చూడండి. ఆ చైనా వాళ్ళు మొత్తం నిన్న అసలు హెలికాప్టర్ పంపించి మొత్తం చూస్తా పోతా అంటే ఆ గ్లేషియర్లు బద్దలైపోయి ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. సో వీడికి ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇన్నాళ్ళు మనకి కోటల్లాగా ఉంది హిమాలయ పర్వతాలు అనుకున్నాం. భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమన అరేబియా సముద్రం, ఉత్తరాన్ని హిమాలయాలు, దక్షిణ హిందూ మహాసముద్రం, ఉత్తరాన్ని హిమాలయాలు మనం కాపాడుతుంది అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఆ హిమాలయ పర్వతాలలో కొన్ని వేల గ్లేషియర్లు ఉన్నాయి. అందులో అత్యధికం వచ్చేసి టిబెట్లో, నేపాల్లో ఉన్నాయి. మన ఇండియాలో 1-2 ఉన్నాయి. బట్ ఆ పైన ఉన్నవన్నీ కూడా గ్లేషియర్లు కరిగిపోయినా, కిందకు వచ్చినా మళ్ళీ వచ్చేది భారతదేశంలోకి. సో టిబెట్, నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా పెను ప్రమాదాలు ఉన్నట్టే. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉన్నట్టే. బట్ ఐఎమ్ షూర్ కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ ఈ ప్రకృతి విపత్తుల్ని కనుక మనం కనుక కనిపెట్టగలిగితే ఎలాగలా బతకవచ్చు. ఆస్తి నష్టం మనం ఇంకా పూడ్చలేము, ప్రాణ నష్టం జరగకుండా కాపాడవచ్చు. నిన్న ప్రాణ నష్టం జరగకుండా కాపాడదామన్న సిచ్యువేషన్ లేదు అసలు. అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం జరిగింది. సో ఆ చైనా వాడికి తెలిసే చెప్పలేదని అంటున్నారు, తర్వాత డిస్కస్ చేద్దాం. అమెరికా, ఐక్యరాజ్య సమితి, ఇండియా ఇప్పుడు అంతా ఆలోచిస్తుంది ఏంటంటే, ఇటువంటి ప్రకృతి విపత్తులు కూడా మనం కనిపెట్టాలంటే ఎలా, ఎస్పెషల్లీ హిమాలయ పర్వతాల్లో గ్లేషియర్స్ బద్దలవుతున్నాయని మనకు తెలియాలంటే ఎలా, దాని గురించి ఆలోచిస్తున్నారు. ఐఎమ్ షూర్ ముందస్తుగా ఏదో ఒకటి లీడ్ ఇచ్చే ఉండేది, వీళ్ళు పట్టించుకొని ఉండరు. బట్ ఖచ్చితంగా చెప్తాం కదా, 2012 సినిమా యుగాంతంలో ప్రపంచమంతా అంతమైపోయి టిబెట్ దగ్గర ఉన్నటువంటి కొన్ని నదుల్లో నుంచి ఓడల్లోగా వీళ్ళు బయటకు వస్తారు, మరణ సృష్టి మొదలైద్ది అన్నట్టు. బట్ ఇక్కడ మొత్తం రివర్స్. అసలు ప్రళయం స్టార్ట్ అవడం హిమాలయ పర్వతాలు గ్లేషియర్స్ బదలవడంతో స్టార్ట్ అవుతుంది. ఏంటి ప్రకృతి ఊహకు అందటం లేదు.
भोटेकोशी नदी रसुवामा तिब्बत तटबाट ठूलो बाढी प्रवेश गरेकोले अर्को सूचना नआउँदासम्म त्रिशुली नदीको तटीय क्षेत्रका जिल्लाहरू नुवाकोट, धादिङ, चितवन, गोर्खा लगायतका स्थानहरूमा उच्च सतर्कतासहित सुरक्षित स्थानमा रहन अनुरोध छ। पुरै त्रिशुली लाइभ यो चाहिँ है गाइस, यस्तो लाइभ छ। ओहो, पुरा ड्याम फुटेर आयो यार, पुरा चाइनाको ड्याम फुटेर आएर रहेछ। आमामामामामा ल, यहाँ हामीले अब ओहो यार, यो पुरै ड्याम फुटेर आएको, यो घर गयो यो। ल ल, त्रिशुली बजारै गयो यार। ल गयो यार। ओ ए सिलास, यता आऊ, यता आमामामा यार, बजारै गयो यार। यहाँ नबसौँ ल, अलि टाढा बसौँ, टाढा। यो पुरै ल, घरहरू जम्मै गयो। ल घरहरू जम्मै गयो, यो पुरै आमामा ड्याम यार।